మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో అవినీతి దంపతుల పుత్రిక అయిన సాక్షిలో సవితమ్మ మీద అసత్య రాతలో దమ్ముంటే ఆధారాలు ఇవ్వమని కౌంటర్ ఇచ్చిన తెలుగు తమ్ముడు బోయ వెంకటేష్. మా మంత్రి సవితమ్మ బీసీ సంక్షేమ శాఖలో దూసుకుపోతున్నది, ప్రజల అభిమానం ఆకట్టుకుంటుందని ఓర్వలేక బెంగళూరులో కాపురం చేసే మాజీ మంత్రి ఉషశ్రీ ఇదంతా చేయిస్తోంది అని వైసీపీపై విరుచుకుపడ్డ తెలుగు యువ నాయకుడు బోయ వెంకటేష్ మీ చేతనైతే ఆధారాలు బయట పెట్టండి, అంతేకాని వాస్తవాలు లేకనే మా మంత్రి మీద బురద చల్లాలనే ప్రయత్నం చేస్తే మేము సహించే ప్రసక్తే లేదు. పెనుగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త మంత్రి సవితమ్మ అనుచరులే మీరు చెబుతున్నారు, వారి పేర్లేమో చెప్పండి. అభివృద్ధిలో దూసుకుపోతున్న మా మంత్రిపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదు. మీకు దమ్ముంటే అభివృద్ధిపై రండి తెలుసుకుందామంటూ వైసీపీ పార్టీపై సవాలు విసిరిన తెలుగు యువ నాయకుడు బోయ వెంకటేష్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని అవినీతి మహాసామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ అవినీతి సామ్రాజ్యాన్ని వెనుక ఉండి నడిపించిన అదే అవినీతి మహాసామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి గారు భారతీరెడ్డి గారు. వీరిద్దరి అవినీతికి నిదర్శనంగా, అంటే వీళ్ళిద్దరూ చేసిన అవినీతికి నిదర్శనంగా పుట్టిన పుత్రికే సాక్షి పత్రిక. ఎందుకు ఈరోజు ఆ సాక్షి పత్రిక గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఈరోజు సాక్షి పత్రికలో మా మంత్రి సవితమ్మ గారి మీద కొన్ని అవాస్తవమైన రాతలు రాశారు. ఇప్పుడు బజార్లో కొన్ని కారు కుక్కలు అరుస్తుంటాయి చూడండి, మనం రాత్రిపూట అలా వెళ్తే సేమ్ అదే రీతిలో ఈ సాక్షి పత్రికలు కొన్ని కారు కూతలు రాశారు. ఆ కారు కూతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇంకోటి, ఆయన ఎవరో కానీ మహానుభావుడు జర్నలిస్టా లేకపోతే రిపోర్టరా, ఆయన ఎవరో కానీ ఆ జర్నలిస్ట్ కానీ ఆ రిపోర్టర్కి కానీ మినిమం బేసిక్ ప్రిన్సిపల్స్ అయితే లేవు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ కానీ ఒక రిపోర్టర్ కానీ ఒక ఆర్టికల్ రాసేటప్పుడు, ఇది అఫ్కోర్స్ జర్నలిస్ట్ రాసింది కాదు, ఎవరో ఒక రిపోర్టర్ రాసింది ఇది. ఎందుకంటే ఆ రాతలో క్లియర్గా కనపడుతుంది. ఒక రిపోర్టర్ ఒక కరప్షన్ ఇష్యూ గురించి రాసేటప్పుడు ఆ కరప్షన్ ఇష్యూ గురించి కంప్లీట్ డీటెయిల్స్, సబ్స్టాన్షియేటెడ్ ఎవిడెన్స్ పక్కన పెట్టుకొని రాయాలి. ఆ ఆర్టికల్ రాసేటప్పుడు కూడా ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది, అక్కడ వాళ్ళిద్దరూ ఇలా చేశారు అని ఒక ఎగ్జాంపుల్గా నీట్గా రాయాలి. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈ అవినీతి గురించి గౌనివారిపల్లిలో గోరంట్ల మండలం గౌనివారిపల్లిలో 409 సర్వే నంబర్లు 97.5 ఎకరాలు రైతుల దగ్గర నుంచి రైతులను బెదిరించి ఎవరికో పంజాబోలకు అమ్మేసి ఆ పంజాబోల దగ్గర నుంచి ఏదో ఒక కాలేజీకి కట్టబట్టి అక్కడి నుంచి కమిషన్లు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఈ కరప్షన్ చేశారు అనే విధంగా ఈ ఆర్టికల్ రాయబడింది. ఓకేనా? ఈ ఆర్టికల్ రాయబడింది. ఈ ఆర్టికల్ కొన్ని సెంటెన్సెస్ చూసాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో ఫిర్యాదు చేసిన రైతులను మంత్రి అనుచరులు బెదిరించినట్లు తెలిసిందంట ఈ రిపోర్టర్కి. అంటే బెదిరించారని అయితే తెలియదు, కంప్లీట్గా ఇట్ ఈస్ అ ఫేక్. ఈ రిపోర్టర్ తప్పుడు కూతలు కారు కూతలు కూస్తున్నాడు. బెదిరించినట్లు తెలిసిందంట, అంటే బెదిరించారని సబ్స్టాన్షియేటెడ్గా అథెంటికేటెడ్గా ఆయనకైతే తెలియదు. అంటే ఇది కంప్లీట్గా ఫేక్ ప్రచారం. బీసీ మంత్రిగా మా సవితమ్మ గారు ఆమె పనితనంలో ఆమె దూసుకుపోతుంటే ఇప్పుడు ఆమె మీద ఇప్పుడు కరెక్ట్ టైం, ఎందుకంటే ఆమె బీసీ మంత్రిగా ప్రథమ స్థానంలో దూసుకుపోతున్నారు. ఆమె చేస్తున్న పనిని కొద్దిగా ఆ పని మీద దుమ్ము చల్లాలనే ఉద్దేశంతో ఆమె ఎవరో ఆ బెంగళూరులో యలంక న్యూ టౌన్లో రాజానుకుంటలో ఆమె భర్త గారి మేనమామ దగ్గర గుంజుకున్న బిల్డింగ్లో ఉండే రాజకీయాలు చేస్తున్నారే ఉషశ్రీ గారు, ఆమె చేపిస్తున్న పనికి మాలిన చర్యలు ఇవి. ఆమె ఈ రిపోర్టర్ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న పనికి మాలిన చర్యలు. మీకు రాజకీయం చేయాలని ఉంటే, అక్కడ నిజంగా కరప్షన్ అనేది జరిగి ఉంటే, మంత్రి అనుచరులు అంటున్నారు. ఎవరు మంత్రి అనుచరులు? వాళ్ళ పేర్లు మెన్షన్ చేయండి.
చేయండి. అంతేగాని మీరు ఊరికే ఏది జరిగినా మా మంత్రి గారి మీద బురద చల్లాలని దురుద్దేశంతో యాసిడిటీతో ఉషశ్రీ గారు చేపిస్తున్న గ్లోబల్ ప్రచారం ఇది. పక్కా చెప్తున్నాం. మీకు దమ్ము ఉంటే మీ పేపర్కి కానీ మీకు కానీ ఈ కరప్షన్ గురించి ఎవరో మంత్రి అనుచరులు అంటున్నారు. మంత్రి అనుచరులు అంటే అందరూ మంత్రి అనుచరులే, ప్రతి కార్యకర్త నుంచి మీరు క్లియర్గా స్పెసిఫై చేయండి. అంతేగాని అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ లేకనే మీరు దాన్ని చాలా రాతాంతం చేస్తున్నారు. మీకు దమ్ము ఉంటే మీ పేపర్ సరైన పేపరే అయితే, మీది అవినీతి పేపర్ కాకపోతే, మీరు ప్రిన్సిపల్డ్గా జర్నలిజం చేస్తుంటే మొత్తం సబ్స్టాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదో తీసుకొని రాండి. గోరంట్ల నడిపొడ్డులో కూర్చొని డిబేట్ చేస్తాం. అంతేగాని ప్రతి దానికి ఏం పని మా సౌతమ్మ గారి పేరు తీసుకురావడము ఎందుకు తెస్తున్నారు? సౌతమ్మ గారి పేరు సిగ్గుండాలి మీకు. రాజకీయం చేసేది చేత కాకపోతే కొంపల్లో కూర్చోపోండి. మీకు చెప్తున్నా, వైసీపీ నాయకురాలకి స్పెసిఫిక్గా చెప్తున్నా, మీకు రాజకీయం చేసేది కాకపోతే మీ ఇంట్లో దుప్పటి కప్పుకొని కొనుక్కోండి. అంతేగాని ఇక ఫేక్ ప్రచారాలు చేస్తే మాత్రం మేము సహించేది లేదు. మీకు దమ్ముంటే ఎవిడెన్స్ ముందర పెట్టి మాట్లాడండి. మీ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అవినీతి పరుడు, అవినీతి బకాసురుడు. ఆయన చరిత్ర లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి బెంగళూరు ప్యాలెస్ నుంచి కోల్కతా ప్యాలెస్ వరకు అవిరామంగా ఈ రోజుకు చెవుల్లో మారు మోగిపోతుంది. ఈవెన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అతని కరప్షన్ గురించి పుంఖాలుగా డిస్కస్ చేస్తున్నారు. మీరు అవినీతి పరులయ్యి అవినీతి పేపర్ పెట్టుకొని ఆ అవినీతి పేపర్లో బజారు కుక్కలు అరిచినట్టు మా మంత్రి గారి మీద కారు కూతలు కూస్తే మేము సహించాం. ఇంకోటి ఏమంటే మీకు కౌంటర్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మీ సాక్షి పత్రికకు అథెంటిసిటీ లేదు. ఓన్లీ వైసీపీ వాళ్ళు మాత్రమే. వైసీపీలో అంటే వైసీపీలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, వైసీపీలో కొందరు ఉంటారు బ్రూటల్స్, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఆ పత్రికను చదువుతారు. అది పత్రిక కూడా కాదు, మీ సాక్షి ప్యాంప్లెట్ అని ఎప్పుడో చెప్పాం. స్వతహాగా మీ జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికలో రాసింది తప్పని ఆయన ముఖ్యమంత్రి స్థానంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. సాక్షి పేపర్ తప్పు రాసింది అధ్యక్ష అని. కొందరు గౌరవ సభ్యులు వేరే వారి ఏదో ఇష్యూ మెన్షన్ చేస్తే సాక్షి పత్రిక తప్పు రాసిందని ఆ సాక్షి పత్రిక కన్న తండ్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. మీరు ఆ పేపర్లో రాస్తే మా సవితమ్మ గారికి ఏమీ కాదు. మీరు బురద చల్లాలనుకుంటే ఆ బురద మీ మీద పడుద్ది. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే ప్రిన్సిపల్డ్ బేసిస్గా చేయండి. మీకే చెప్తున్నా, జర్నలిస్టో మీరు రిపోర్టరో, మీకు ఎవిడెన్స్ ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే గోరంట్ల నడిబొడ్డులో కూర్చుందాం రండి, లేదా మా పార్టీ ఆఫీస్లో కూర్చుందాం రండి గోరంట్లలో, లేదా మీ పార్టీ ఆఫీస్ దగ్గరికి మేము వస్తాం, డిస్కస్ చేద్దాం. అంతేగాని సిగ్గు లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా అవాస్తవాలు ప్రింట్ చేసి మీ పత్రికలో వేస్తే మాత్రం మేము ఊరుకోవడం. ఇంకోటి మా దరిద్రం ఏమంటే మీ పేపర్ని మేము కన్సిడర్ చేయాల్సిన పని కూడా లేదు. మా కర్మ, మీరు ఈ ఫేక్ ప్రచారాలు చేస్తుంటే మేము దానికి కౌంటర్ ఇయ్యాలని ఇస్తున్నాం అంతే. మీ పేపర్లో రాసినా కూడా పట్టించుకునేవాడు ఎవడూ లేడు. కాకపోతే అవాస్తవాలు రాయకండి చెప్తున్నాం. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే, జర్నలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఉంటే మీరు అథెంటికేటెడ్ ఎవిడెన్స్, సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ ముందర పెట్టి రాయండి. అంతేగాని మంత్రి గారి మీద అవాస్తవాలు ప్రచురిస్తే మేమైతే ఊరుకోం. దీని మీద మేము మీ మీద కోర్టుకు వెళ్లాల్సి కూడా వస్తుంది చెప్తున్నాం. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మీరు ఎవరో ఎందుకు చేస్తున్నారో మీకు రిపోర్టర్గా మీకు చెప్తున్నాం. జర్నలిస్టుల మీద మాకు ఇంకా కొద్దిగా అభిమానం ఉంది, సాక్షి జర్నలిస్టుల మీద కూడా. మీరు ఎవరో ఆమె రాజానుకుంట్లో కూర్చోందే, ఆమె చెప్పినట్టు మీరు రాసి మీరు పత్రికల్లో ప్రచురిస్తే మేము ఊరుకోం. పరువు నష్టం దావా వేయాల్సి కూడా వస్తుంది. మీకు దమ్ముంటే చావ ఉంటే ఎవరు చేశారు ఏంటిని సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్తో రాయండి. అంతేగాని ఆడు ఏమీ లేకనే ఊరికే సవితమ్మ అనుచరులు అని రాయడం కాదు. సవితమ్మ అనుచరులు అంటారా? ఎవడో మీ పేటీఎం కుక్కలో కొందరు ఉన్నారు, వాళ్ళు వచ్చి మా పార్టీ సభ్యత్వం చేసుకున్నాడు, వాడెవడో ఎక్కడో రేప్ చేస్తాడు, మర్డర్ చేస్తాడు, అవి వాటికి కూడా మేమే కారణమని మా మీద బురద చల్లితే మేమేం చేయాలి? మీరే చేపిస్తున్నారు. కొన్ని మీ పార్టీలో నుంచి మా పార్టీలోకి పంపించి కొందరు విధవలు మీరే చేపిస్తున్నారు. కొన్ని చిల్లర పనులు
వాడిని కూడా మా మీద వేస్తే, మా సవితమ్మ గారిని ఇస్తే మాకేం సంబంధము? మీకు దమ్ము ఉంటే, ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ ముందర పెట్టి రాండి, డిబేట్కి చూసుకుందాం అంతే. అంతేగాని ఇలా బజారులో కుక్కలు రాత్రిపూట కుక్కలు మొరిగినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు కారు కూతలు రాస్తే మాత్రం మేము సహించాం.